మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపేశాడు ఒక ప్రియుడు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం తనకు ప్రాణాపాయం ఉందని జెప్పేసి పోలీసులను ఆశ్రయించినా ఆమెకు రక్షణ దొరకలేదు. తనని వేధిస్తున్నాడని, తనపై అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పంపిణీ చేస్తున్నాడని జెప్పేసి పలుమార్లు పోలీసులను ఆశ్రయించిన ఆ యువతి ఫలితమైతే లేకపోలేదు. సో, తనను చాలా సార్లు చంపేస్తాడని బెదిరించాడని జెప్పేసి కూడా పోలీసుల ఫిర్యాదులో తెలిపినప్పటికీ ఆమెకైతే ఎటువంటి ప్రయోజనం జరగలేదు అక్కడి నుంచి. సో, అలా ప్రియుడు బెదిరించినట్టుగానే ఆమెను నడి రోడ్డు పైన పట్టపగలే కాల్చి చంపేశాడు. ఇదిప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇండియా వైడ్‌గా. సో, అసలేం జరిగింది ఈ ఘటనలో? మరి అసలెవరు ఆ అమ్మాయి? ఈ ఇష్యూలో ఏం జరిగిందా అని చూస్తే మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కి చెందిన అరవింద్ అనే ఒక కాంట్రాక్టర్ అండ్ నందిని. వీళ్ళిద్దరూ గత కొంతకాలం నుంచి కూడా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో అయితే ఉన్నారు. కొంతకాలం సహజీవనం చేయడం అయితే జరిగింది. అయితే ఈ టైంలో వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అని జెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి రకరకాల కారణాలు కూడా చెప్తున్నారు. అంటే ఈ అరవింద్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఈ పెళ్లైన విషయాన్ని నందిని దగ్గర దాచడం కూడా ఈ గొడవలకు కారణం అని చెప్తున్నారు. అండ్ పెళ్లి చేసుకుంటా అని మొదట హామీ ఇచ్చాడని, ఆ తర్వాత పెళ్లి ఊసెత్తుతే అసలు దాని జోలికే పోలేదు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఈ పెళ్ళికి సంబంధించిన గొడవలు కూడా పెరిగిపోవడంతో ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరని చెప్పేసి నందిని అతనితో ఉండడం మానేసి బయటకు రావడం జరిగింది. అయితే ఇది అరవింద్‌కి నచ్చలేదు. శారీరకంగా వేధించాడు ఆమెని. సో, ఆమెకు సంబంధించి చంపేస్తానని బెదిరించాడని అండ్ ఒకసారి కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించాడని కూడా ఆ అమ్మాయి నందిని చెప్పడం జరిగింది. సో, ఇలా వేధిస్తున్నాడని జెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని కారుతో చంపేందుకు ప్రయత్నించాడు. నాకు ప్రాణాపాయం ఉందని జెప్పేసి పోలీసులకు అతని వేధింపులు తట్టుకోలేకైతే కంప్లెయింట్ చేయడం అయితే జరిగింది. సో, కంప్లెయింట్ చేసిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కొంతకాలం జైల్‌లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. సో, ఆ విధంగా బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత అరవింద్ అతనితో పాటు ఇంకొకతను వీళ్ళిద్దరూ కలిసి ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ అమ్మాయికి సంబంధించిన అశ్లీల వీడియోలు క్రియేట్ చేయడం, ఫోటోలు క్రియేట్ చేయడం, వీటిని మీడియాలో మొత్తం ఇచ్చేసి ప్రచారం చేయడం జరిగింది. అండ్ ఆ అశ్లీల వీడియోలు ఈ అమ్మాయికి సంబంధించి ఏఐతో క్రియేట్ చేసినవన్నీ కూడా ఈ అమ్మాయి నందిని ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపించేసి, అలా ఫ్యామిలీలో కూడా ఈ అమ్మాయి పట్ల ఒక రకమైన భావాన్ని కలిగించే విధంగా ఇతను ప్రయత్నం చేయడం అయితే జరిగింది. సో, వీటన్నిటి ద్వారా విసిగిపోయింది నందిని. ఇక ఫలితం లేదు. ఇంకోసారి పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ ఆఫీస్‌కి ఎళ్ళింది. కంప్లెయింట్ ఇచ్చింది. ఈ విధంగా అశ్లీల వీడియోలు క్రియేట్ చేస్తున్నాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కోరడం జరిగింది. సో, ఈ విధంగా మళ్ళీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది నందిని అని చెప్పేసి అరవింద్ కోపోద్రిక్తుడయ్యాడు. ఆమెను చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. అయితే ఇలా మరోసారి బెదిరింపులు కూడా చేయడం జరిగింది. సో, దీంతో ఒకరోజు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పేసి ఎస్పీ ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉండగా, అలా నడుచుకుంటూ ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన నందినిని అరవింద్ అడ్డగించాడు. తనతో తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసి అతి దగ్గర నుంచి ఆమె తలపైన 3 రౌండ్‌లయితే కాల్పులు జరిపాడు. సో, అక్కడికక్కడే ఆమె పడిపోవడం, రక్తపు మడుగులో తను చనిపోవడం జరిగింది. సో, చుట్టుపక్కల పబ్లిక్ అంతా కూడా షాక్ అయిపోయారు. ఏం జరిగిందా అని జెప్పేసి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళు పోలీసులు కూడా ఆమె దగ్గరికైతే అతని దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో, దీంతో వెంటనే అరవింద్ ఆ అమ్మాయి బాడీ పక్కనే కూర్చొని తుపాకీని చేతిలో పట్టుకొని ఎవరైనా ఇక్కడి దగ్గరికి వస్తే వాళ్ళని కూడా కాల్చి చంపేస్తానని జెప్పేసి బెదిరించాడు. దీంతో పోలీసులు గ్యాస్‌ని ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది. సో, అతని పైన గ్యాస్‌ని ప్రయోగించి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కైతే తీసుకెళ్ళిపోయారు. సో, ఇలా సాక్షులైతే మొత్తం కూడా తన చుట్టుపక్కలున్న వాళ్ళంతా కూడా షాకింగ్‌కి గురైపోయారు. ఇటువంటి ఘటన మేము ఎప్పుడూ చూడలేదంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మాకు ఆపేందుకు అసలు అవకాశం కూడా దొరకలేదు. మేమే నిశ్చేష్టులైపోయామంటూ తన చుట్టుపక్కల ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా తన ప్రియురాలిని అతి కిరాతకంగా చంపేసిన ఈ ఘటనని మధ్యప్రదేశ్‌లో జరగడం ఇది బాధాకరం అని చెప్పుకోవాలి. ఆ అమ్మాయి పోలీసుల్ని ఆశ్రయించి నన్ను కాపాడండి. నాకు ఇతని దగ్గర నుంచి ప్రాణాపాయం ఉంది అని చెప్పినా కూడా ఫలితం లేకపోయింది. మరి ఇక్కడ ఎవరి మిస్టేక్ ఉందా అని చూసుకుంటూ వస్తే సో, ఆ అమ్మాయి క్లియర్‌గా ఇతని చేతిలో అయితే మోసపోయింది. అంటే అతనికి పెళ్లయిందన్న విషయం తెలీదు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనని లైంగికంగా వాడుకునేందుకే ప్రేమ పేరుతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండడం అయితే జరిగింది. ఇలా మోసం చేసేసాడు. పెళ్లేం లేదు. శారీరకంగా మాత్రం వేధించాడు. వద్దు ఇక చాలు అని చెప్పేసి ఆపేద్దామన్న తర్వాత అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో, ఇలా నందిని విషయంలో అయితే ఇటువంటి
ఘటన అయితే చోటు చేసుకుంది. సో, పోలీసులు కూడా ఆమె ప్రాణాలైతే కాపాడుకోలేకపోయారు. ఇక్కడ పోలీసులు కాస్త ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి ఉంటే ఈమె విషయంలో ఆమె బతికుండేది అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచయితే కొంత ఆవేదనకు గురైతూ మాటలు రావడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే అరవింద్‌ని అరెస్ట్ చేశారు. అతని పైన కేసు నమోదు చేశారు. అతని దగ్గరున్న గన్‌ని కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు అతని పైన మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో, మరి అతనికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చట్టం అనేది మనం వెయిట్ చేసైతే చూడాలి. ఏదేమైనా నందిని విషయంలో ఈ రకంగా అయితే జరిగింది. సో, సహజీవనం చేసేటప్పుడు లేదా ఒకతను ప్రేమ వ్యవహారాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కొంతమంది సోషల్ యాక్టివిస్టులయితే ఈ ఘటన చూసిన తర్వాత కొంత నేర్చుకోవాలని చెప్పేసి సలహాలు కూడా ఇస్తున్నారు. అంటే ఎవరతను? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నిజంగా పెళ్లి చేసుకుంటాడా? జెన్యూనా? అతనికి ఆల్రెడీ పెళ్లయిందా లేదా? అతని ఆర్థిక పరిస్థితులేంటి? ఇటువంటివన్నీ కూడా అమ్మాయి కాస్త చెక్ చేసుకోవాలి. ఈవెన్ అమ్మాయే కాదు, అబ్బాయి విషయంలో కూడా అమ్మాయికి సంబంధించి కాస్త చెక్ చేసుకోవాలి. సో, రిలేషన్‌షిప్‌లు గట్టిగా ఉండాలంటే సో, ఒకరి గురించి ఒకరు క్లియర్‌గా తెలుసుకోవాలి. అప్పుడే తర్వాత రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలని జెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులైతే చెప్తున్నారు. సో, ఇవన్నీ పాటించకపోవడం ఆ అమ్మాయి మిస్టేక్. అందుకే ఇలా మోసపోయి ప్రాణాలు కోల్పోయింది. సో, పోలీస్ కంప్లెయింట్ చేసినా కూడా రక్షణ అయితే దొరకలేదు. సో, వాళ్ళు కూడా కాస్త ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యుంటే ఈమె బతికుండేదని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఈ విధంగా నందిని విషయంలో అయితే ఈ రకంగా జరిగింది. ఇప్పుడు అరవింద్‌కి ఎటువంటి శిక్షలు పడతాయో, అతని విషయంలో ఏం జరుగుతుంది? చట్టం ఎటువంటి చర్యలు అతని పట్ల తీసుకుంటుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.